హాయ్ ఫ్రెండ్స్, మనం కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకుందామండి ఈ సంవత్సరం. ఇప్పుడు మన కాయలకు కోస్తున్నాం. అదేం కాయలు అనుకుంటున్నారా? అవి సువర్ణ రేఖ కాయలండి. ఎప్పుడు కొత్తపల్లి కొబ్బరి పెట్టేవాళ్ళం, ఇప్పుడు సువర్ణ రేఖ పెడతామండి. మార్చుతున్నాను. కాయలు ఇంకో రెండుగా చీరి దాంట్లో ఉన్న జీడి తీసేసి పొర ఉంటుందండి, పొర కూడా తీసేయాలి. చాలా ఈజీ, చాలా టేస్టీ ఆవకాయ పచ్చడి. ఆంధ్ర ఆవకాయ పచ్చడి అంటే పేరు కదా, మనకు తప్పనిసరిగా తినేది ఆవకాయ పచ్చడి. దీంట్లోకి మనకు వెల్లుల్లి శుభ్రం చేసుకుందాం. రేకలు తీసుకుని దీన్ని శుభ్రం చేసేద్దామండి. శుభ్రంగా రేకలు తీసి ఎత్తే చాలా కమ్మగా ఉంటాయి కదా. మనకు ఆవాలు కూడా అవసరం ఆవకాయ పచ్చడిలోకి. ఆవాలు ఎండలో పెట్టి మిక్సీ ఆడేసుకుందామండి. దీన్ని మెత్తగా పొడి చేసుకుని కొంచెడు మనకి మామిడికాయ ముక్కల్లోకి 3 చోళ్ళ ఆవపిండి వేస్తున్నాను. 2 తవలు మాత్రం కారం వేస్తున్నానండి. లెక్క అది కొంచెడు ఆవకాయ ముక్కల్లోకి 2 తవల కారం, 3 చోళ్ళ ఆవపిండి, అదండి లెక్క. 1 చోళ్ళు ఉప్పు కూడా వేసుకుందాం మనం దీంట్లో. మన నూనె మాత్రం స్పెషల్గా ఏడుశనగ నూనె, ఏడుశనగ గుళ్ళుతో ఆడిచ్చి తెచ్చి పడుతున్నానండి. నమ్మకాలు ఉండలేదు బయట ప్యాకెట్లు. ఇంకో ఎల్లుల్లి గుళ్ళు కూడా వేసేద్దాం. దీంట్లో మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా వేద్దాం 2 గుప్పిళ్ళు. గుళ్ళు వేసి కలిపేద్దామండి. దీన్ని బాగా కలిపి ఇలా కలుపుకోవాలి. నేను మొత్తం కలిసేలా కలుపుకొని, మిరగాయలు కూడా మంచివే ఆడిచ్చాము, అందుకని కారం చూసారా ఎర్రగా ఎలా ఉందో. నూనెలో ముక్కలు, మామిడికాయ ముక్కలు నూనెలో వేసి ఆ నూనెలోంచి తీసి మనం కలుపుకున్న ఆవకాయ కారం మిశ్రమంలో కలుపుదామండి. బాగా కలిపి చాలా బాగుంటుంది కదా ఆవకాయ పచ్చడి అంటే. అందరికీ ఇష్టమే, ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర అంటేనే ఆవకాయ. ఈ దేశాలు కూడా చాలా వెళ్తుంది. ప్రతి దేశంలోనూ కూడా మన ఆవకాయ పచ్చడి ఉంటుంది. చూసారా, కలుపుతం అయిపోయింది. చక్కగా కలిపేసాం. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగో 3 రోజులు జరిగిన తర్వాత, 3 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ మనం ఒక జాలరులో వేసుకుందాం. నిలవ పచ్చడి కదా, మనకి సంవత్సరం పొడికి ఖచ్చితంగా నిలవ ఉంటుంది. తీసుకుని ఇంకో జాలరు నిండా పెట్టి, ఇవ్వండి నిండిపోయింది. ఇంకా పచ్చడి మిగిలింది, ఇంకో జార్లో పెట్టుకుందాం. అది ప్రస్తుతానికి కొంచెం జాలర్లో పెట్టాం. టేస్ట్ ఎలా ఉందో అన్నంలో కలిపి చూద్దామా. అబ్బా, కారం బలి స్మెల్ మాత్రం అదిరిపోతుంది. రావాలి భవాని, ఆవకాయ ముద్దకు రెడీ. తిని ఉప్పు చూసి చెప్పు.